2014 విభజన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ నిలువ నీడలేని పరిస్థితుల్లో తమ సమర్థతతో ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి 2 సంవత్సరాల్లోని అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలని పరితపించి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే బ్రాండ్ ఇమేజ్ ని మన రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష. రాష్ట్ర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం, ఎన్నుకున్న ప్రజలకి ఆయన ప్రతి హామీని అమలు చేసే విధానం, రాష్ట్ర ప్రగతిని కూడా ముందుకు నడిపించిన విధానం, ఒక పెన్షన్లు, రైతన్నల రుణమాఫీలు, నిరుద్యోగ భృతి, నదుల అనుసంధానం, పరిశ్రమల రాక, చంద్రన్న బీమాతో అనేక కుటుంబాలకు ఇచ్చిన ధీమా, అన్నా క్యాంటీన్లతో ప్రతి పేదవాడికి అన్నం పెట్టిన వైనం, ఆదరణ పథకాలతో ప్రతి ఒక్కరికి కూడా ఆదుకున్న రీతి, బీసీ రుణాలు, పేదవాడి ఇళ్లలో పెళ్లికి కూడా పెళ్లి కానుకలు, పేదవాడికి పండుగ కానుకలు, ఇవన్నీ ఆడబిడ్డలకు పసుపు కుంకుమల కానుకలతోని 2014-19 మధ్య ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ ఇబ్బంది నీకుండా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష.